ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మే నెల కుంభరాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ మాసం ఎలా ఉండబోతుంది? ప్రతి నెల కూడా ప్రేక్షకులందరూ మీరు ఏం చెప్తారని ఎదురు చూస్తూ ఉంటారు. మరి మే నెలలో ఏమైనా శుభవార్తలు ఉన్నాయా కుంభరాశి వాళ్ళకి? ఏం చెప్తారు వీళ్ళ గురించి? తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. కుంభరాశి వారికి ఈ మాసము చాలా అద్భుతమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సూర్యుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు, 2వ స్థానంలో శని సంచారం అనేటటువంటి నడుస్తుంది. అంటే శని ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే రవి సంచారం కూడా వీళ్ళకు యోగదాయకంగా ఉంది. కాబట్టి ఈ యొక్క మాసం వీళ్ళకు అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి మాసం. అందులోనూ వీళ్ళకి ఏంటి అంటే కనుక వీళ్ళతో స్నేహం చేసేవారు కానీ లేదా వీళ్ళు ఎవరితోనైనా స్నేహం చేస్తే కనుక తప్పకుండా ఆ స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్ళేటటువంటి లక్షణాలు కుంభరాశి వారిలో చాలా ఉంటాయి. ఒక్కసారి మనవాడు అని అనుకుంటే వాళ్ళ కోసం ఏ పనైనా చేసేటువంటి లక్షణాలు కుంభరాశి వారిలో ఉంటూ ఉంటాయి. అలాగే వృత్తి వ్యాపారాదులలో ఇప్పటి నుండి రాసి పెట్టుకోండి, ఈ మే నుంచి వీళ్ళ యొక్క జీవితం అంతా కూడా మారబోయేటటువంటి లక్షణాలు, ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి లక్షణాలు తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో వీళ్లకు అద్భుతమైనటువంటి రాజయోగం సిద్ధించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టు, కుంభరాశి వారికి 2 విషయాలు చెప్తాను. మంచి చేయడం మంచిదే, కానీ అతి మంచి కూడా మనల్ని కొన్నిసార్లు వెనక్కి లాగేస్తూ ఉంటుంది. కాబట్టి అతి అనేటటువంటి చేయకండి, గతి తప్పుతుంది. చెయ్యండి. మన చాప ఎంతవరకు ఉంటుందో అంతవరకు కాలు జాపుకోండి. నేను ఇంకా పెద్దగా జాపుకుంటాను అంటే కనుక బొక్క బొర్రలో పడుతూ ఉంటారు. కనుక వీలైనంత వరకు ఇకనైనా, అంటే ఇన్ని సంవత్సరాలు చాలా కష్టపడ్డారండి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావంలో పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఉంటారు, కోర్టు కేసులు అనుభవించి ఉంటారు, ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేటటువంటి స్వభావాలు తెలిసి ఉంటాయి. కనుక ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇక ముందు మీ లైఫ్ ఎలా ఉండాలి అనేటటువంటిది కనుక మీరు ఆలోచన చేసి మీ లైఫ్ని లీడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వీళ్ళు పడినటువంటి కష్టాలు ఈ 7.5 సంవత్సరాల్లో ఇంకెవరూ పడి ఉండరు. అలాంటి కష్టాలు అనుభవించే ఉంటారు. ఎందుకు? బికాజ్ వీళ్ళకు ఇప్పుడు శని వెళ్ళిపోయేటటువంటి దశలో ఉన్నాడు. శని వెళ్ళిపోతూ మంచి చేస్తాడు అనేటటువంటి శాస్త్ర నమ్మకం ఒకటి ఉంది. కాబట్టి ఈ వెళ్ళిపోయేటటువంటి సందర్భంలో ఉన్నారు. కాబట్టి ఇంకా దాదాపుగా ఒక సంవత్సరంన్నరనో, అంటే ఈ సంవత్సరంతో వెళ్ళిపోతారు. కనుక ఈ సంవత్సరం వీళ్ళు మంచి సుఖాన్ని అనుభవించేటటువంటి యోగాలు మాత్రం తప్పకుండా కుంభరాశి వారిలో కనిపిస్తుంటాయి. కనుక కుంభరాశి వారికి ఈ మాసము చాలా అద్భుతమైనటువంటి మాసం. గుర్తుపెట్టుకోండి, ఈ మాసంలో మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. ఎందుకంటే సూర్యుడు మీకు అనుకూలంగా ఉన్నాడు. ఎందుకంటే ఈ మాస ఫలితాల్లో రవి యొక్క స్థానాన్ని మనం చూసుకుంటాం. కుంభరాశి నుంచి చూసుకుంటే కనుక మేషరాశిలో మే 15వ తారీఖు వరకు సూర్యుడు 3వ స్థానంలోను, తదుపరి 4వ స్థానంలో చేరుకుంటాడు. కాబట్టి వీళ్ళకు మే మొట్టమొదటి 15 రోజులు ఏవైతే ఉన్నాయో రాజయోగాన్ని సిద్ధింపజేస్తూ ఉంటాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా వీళ్ళు పూర్తి చేసుకునేటువంటి లక్షణాలు ఏర్పడతాయి. విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇలాంటి వాటన్నింటిలో కూడా విజయం సాధించేటటువంటి అవకాశాలు ఏర్పడుతుంటాయి. అలాగే ఈ మాసము గనక చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి రాబోయేటటువంటి ఈ మాసం అంతా కూడా కలిసి వచ్చేటటువంటి మాసంగాను, అలాగే లక్షణాల్లో గనక చూసుకున్నట్టయితే మృదు స్వభావాలు గాను, మనస్తత్వం గనక చూసుకుంటే ఎదుటి వారికి సహాయపడేటటువంటి మనస్తత్వం గాను ఈ మాసం అంతా కూడా ఏర్పడుతూ ఉంటుంది. వీళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే సహాయం చేసేటటువంటి గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఎవరు కూడా గుర్తించలేరు. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారంటే స్వార్థం కోసం చేస్తున్నాడు, ఆశ కోసం చేస్తున్నాడు, లేదా మన కోసం లబ్ధి పొందుదాము అనేటటువంటి దానికోసం చేస్తున్నాడు అని భ్రమపడిపోతూ ఉంటారు. నిజానికి కుంభరాశి వారు మనస్సులో కల్మషం లేనటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉంటారు. అది ఎదుటి వారు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఇది కలియుగం అండి. మంచివాడు అని అంటే గనక మూర్ఖుడు అని లెక్కగట్టేటటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. మంచి అనేది మనం ఏదైనా చేశామనుకోండి, మూర్ఖుడు, ఏదో ఆశించి చేస్తున్నాడు, ఏదో లబ్ధి పొందడం కోసం చేస్తున్నాడు అనే భ్రమలో ఎదుటి వారందరూ కూడా బ్రతుకుతున్నారు. కానీ కుంభరాశి వారు ఏది చేసినా కూడా నిష్కల్మషమైనటువంటి మనస్సుతో చేస్తూ ఉంటారు. అది నమ్మినా నమ్మకపోయినా అది మాత్రం వాస్తవం. ఆగిపోయిన డబ్బులు తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతుంటాయి. బ్యాంకు కూడా వీళ్ళకు రుణాలు ఇచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఈ మధ్యకాలంలో గతంలో కనుక చూసుకుంటే చాలా మందికి సివిల్ స్కోర్ ప్రాబ్లమ్స్ కానీ, లేదు అని అంటే కనుక వీళ్ళు చేతులారా చేసుకున్నటువంటి కొన్ని ఇబ్బందుల కారణం చేత వీళ్ళు ఆ ఆర్థిక విషయంలో కాస్త వెనకబడి ఉంటారు. కానీ ఈ మే మాసంలో కనుక చూసుకుంటే వీళ్ళకు ఆకస్మిక ధనలాభం కావచ్చు, లేదు అని అంటే కనుక బ్యాంకు రుణాలు ఇచ్చేటటువంటి పరిస్థితులు కావచ్చు, లేదా వీళ్ళు కష్టపడి సంపాదించేటటువంటి పరిస్థితులు కాను తప్పకుండా
ఏర్పడేటటువంటి లక్షణాలు కుంభరాశి వారి యొక్క జీవితంలో ఉంటాయండి. వివాహ ప్రయత్నాలు కూడా చేయొచ్చు అంటారా? తప్పకుండా వివాహ ప్రయత్నాల్లో ఏమాత్రం ఆలస్యం చేయకండి. ఇప్పుడు మీకు సరైనటువంటి అవకాశం కనుక వివాహ ప్రయత్నాలు చేసుకునేటటువంటి వారు కావచ్చు, లేదు అని అంటే కనుక వివాహం కోసం ఇన్ని రోజులు ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కావచ్చు, తప్పకుండా ఈ మాసంలో వివాహం కుదిరేటటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. శత్రుత్వం ఉంటుందా ఎవరితో అయినా? అంటే బేసికల్ గా చుట్టాలతో జాగ్రత్తగా ఉండాలా, బయట వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలా, ఎవరి వల్ల ఎక్కువగా వీళ్ళకి మైనస్ జరుగుతుంది? ముఖ్యంగా అయిన వాళ్ళతోనే జాగ్రత్తగా ఉండాలి. చుట్టాలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, లేదా అయిన వాళ్ళు కావచ్చు, లేదా మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనతో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల కావచ్చు, వీళ్ళకు కొన్ని నీలాప నిందలు వచ్చే అవకాశం, లేదా మధ్యవర్తితనం తీసుకొని వీళ్ళు ఇబ్బందులు పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. కనుక అందుకే కుంభరాశి వారు ముఖ్యంగా ఎవరి జోలికి వెళ్ళకూడదు, మధ్యవర్తితనం అస్సలు చేయకూడదు. ఇతరులకు డబ్బులు ఇస్తాం కదా, లేదా నేను ఇప్పిస్తాను కదా అంటే ఈ లావాదేవీల జోలికి కానీ, లేదు ఎదుటి వారికి నేను ఇప్పిస్తానని మాట ఇవ్వడం కానీ, లేదా నేను ఉన్నానులే నీకెందుకులే అని చెప్పేసి గొప్పలకు పోవడం కానీ, ఇలాంటివి మానుకోవాలి. ఈ ఒక్క సంవత్సరం వీళ్ళు గుడ్డి వాళ్ళలాగా చెవిటి వాళ్ళలాగా బ్రతకాలి. ఎందుకు అని అంటే కనుక చెవిటి ఏది ఉన్నా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ఉండాలి. ఏది చూసినా మనకు సంబంధం లేదు కదా అన్నట్టుగా గుడ్డి వాళ్ళలాగా వెళ్ళిపోవాలి. అయితేనే కుంభరాశి వారు జీవితంలో సక్సెస్ని సాధిస్తారు. ఎందుకంటే కుంభరాశి వారికి మైనస్ అంటే వాళ్ళ మంచితనమే వాళ్ళకి మైనస్ అండి. ఎందుకు అంటే వీళ్ళకు అయ్యో పాపం అని ఎప్పుడైతే అనిపిస్తుందో వాళ్ళ పాపం మనకు చుట్టుకొని మన పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోతుందట. అలా ఉంటుంది కుంభరాశి వాళ్ళకు. కనుక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో కాస్త మనసుని గట్టిగా, అంటే మన కాళ్ళ మీద మనం నిలబడేటటువంటి శక్తి అయినా మనకు ఉండాలి కదా. అప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడి మనకంటూ బ్యాక్గ్రౌండ్ కొంత ఆస్తి ఉంది, బ్యాంకులో కొన్ని డబ్బులు ఉన్నాయి, ఇక మనం హ్యాపీగా బతకొచ్చు అనే ఒక శక్తి వచ్చేంత వరకు నువ్వు గుడ్డివాడిలా చెవిటివాడిలా ఉన్నంత కాలము నేను ఎవరు కూడా ఏం చేయలేరు. లేదు నేను ఎవరో ఏదో అనుకుంటారు కదా అని చెప్పి నువ్వు మంచితనం కోసం వెళ్ళావనుకో నేను ముంచేసేటటువంటి విధానాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సార్, ఎప్పటి నుంచో ఒక భూమి కొనుక్కోవాలి, లేదంటే ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అడుగులు ముందుకు పడవచ్చు అంటారు? తప్పకుండా 100% పడతాయండి. ఎందుకు అనంటే గనక ఆకస్మిక ధనలాభ యోగం ఉంది వీళ్లకు, అలాగే డబ్బులు సంపాదించేటటువంటి యోగం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒకటండి, డబ్బులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా ప్రాపర్టీస్ కొనాలి. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే కనుక కుంభరాశి వారికి జలసాలు కావచ్చు, విలాసాలు కావచ్చు, లేదా గొప్పగా చూయించుకోవాలి అనేటటువంటి ఆసక్తి కావచ్చు, ఇవి కొన్నిసార్లు మిస్ఫైర్ అవుతూ ఉంటాయి. అలాంటివి మీరు చేయకండి. ఎందుకంటే కుంభరాశి వారికి ఒకటే చెప్తాను, మీరు మీ కాళ్ళ మీద నిలబడి మీకంటూ ఒక ప్రాపర్టీ కానీ, లేదంటే మీకంటూ కొంత ఆస్తి కానీ, డబ్బు కానీ మీ బ్యాక్గ్రౌండ్గా ఏర్పరచుకోండి. అది మీకు జీవితాంతం కాపాడుతూనే ఉంటుంది. అలాంటి లక్షణాలతో మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. మంచి చేయండి, కానీ అతి మంచి కూడా దూర్త లక్షణము అని చెప్తూ ఉంటారు. కనుక అతి మంచి అవసరం లేదు. వీలైనంత వరకు వీళ్ళకి ఏంటి అని అంటే కనుక ఒక్క మైనస్ పాయింట్, వీళ్ళ పని మీద అంటే పక్కవాడి పని మీద ఉన్నటువంటి శ్రద్ధ వీడి పని మీద ఉండదు. అది ఒక్కటే మైనస్. అది కొంచెం మానుకునే ప్రయత్నం చేస్తే, అంటే ఏంటి అంటే ఈ సంవత్సరం నేను చెప్తున్నాను, కేవలం ఈ ఒక్క నెల కాదు, కుంభరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం చెప్తున్నాను, మీ పక్కవాడి మీద ఉన్నటువంటి పని శ్రద్ధను మర్చిపోండి. మీ పని మీద శ్రద్ధ పెట్టండి, మీ ఆలోచనల మీద శ్రద్ధ పెట్టండి. మీరు ఎలా ఇంప్రూవ్ కావాలో అనేటటువంటి ఆలోచన మీరు పెట్టుకోండి. ఈ ఒక్క సంవత్సరం కనుక మీరు కష్టపడి మీరు మీ ఆలోచనలు కనుక మీ నైపుణ్యం కనుక మీరు పెట్టినట్టయితే తప్పకుండా మీరు రాబోయే ఇంకా 10 సంవత్సరాలు సుఖపడేటటువంటి యోగము కుంభరాశి వారిలో ఏర్పడుతుంది. ముఖ్యంగా టెన్షన్స్ వదిలేసేయండి. జీవితంలో ప్రతి ఒక్కరికి టెన్షన్స్ ఉంటాయి. ఆ టెన్షన్స్ నుంచి బయటపడేటటువంటి లక్షణాలు ఏర్పరచుకోండి. ముఖ్యంగా అతిగా ఆలోచించండి. ఎందుకంటే కుంభరాశి వారికి ఉన్నటువంటి విధానం ఏంటంటే అతిగా ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడో అంటే ఈ క్షణం గురించి ఎవరు రాబోయే 10 రోజులు ఏమవుతుంది, ఎలా అవుతుంది, నా జీవితం ఏంటి, అది కాదు, ప్రజెంట్ ఏంటి. ఇప్పుడు ఫాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అని అంటుంటారు. ఫ్యూచర్ గురించి వచ్చు, ప్రజెంట్ ఏంటి అనేటటువంటిది ఆలోచించండి. ఎందుకంటే రేపు ఉంటామో లేదో కూడా మనకు అర్థం కాదు. కనుక ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ పని చేస్తే మనకు కలిసి వస్తుందా లేదా అనే ఒక థాట్ మీరు తీసుకొని రండి. ఆ తర్వాత కుంభరాశి వారిని ఎదుర్కోవడం అనేటువంటి ఎవరి తరం కాదు. కాబట్టి కుంభరాశి వారికి అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రకారంగా చూసుకున్న సూర్యుడు మంచి స్థానంలోనే ఉన్నాడు, 3వ స్థానంలో. అలాగే 2వ స్థానంలో శని సంచారం నడుస్తుంది. కనుక శని సంచారం నడుస్తుంది అంటే చేతి దాకా వచ్చింది నోటి దాకా అందకుండా పోతుంది. దాని నోటి దాకా తీసుకొని వెళ్ళేటటువంటి 100% ప్రయత్నం మీ చేతిలో ఉంటుంది. దాన్ని కనుక సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే మీరు ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి స్థాయిలో ఉంటారు. ప్రస్తుతం వీళ్ళకి ఎలాంటి పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి.
ముఖ్యంగా కుంభరాశి వారికి మంగళ చండీతంత్ర ప్రయోగం ఒకటి చేసుకుంటే సరిపోతుంది. బికాజ్ ఎందుకు అంటే కనుక జన్మస్థానంలో రాహు సంచారం నడుస్తుంది. ఎందుకంటే రాహు సంచారం అనేటటువంటిది కొంతవరకు వీళ్ళని ఏంటి అంటే కనుక హెలిజినేషన్లో ఉంచుతుంది. అంటే ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే ఏదైనా కూడా రాకముందే వీళ్ళు గాలిలో మేడలు కట్టేసేటువంటి ప్రయత్నాలు ఉంటాయి. అంటే అపోహలకు ఎక్కువగా లోనవుతూ ఉంటారు. కనుక అలాంటి అపోహలు తొలగిపోవాలి, వీళ్ళకు ఆలోచనల వైపు శ్రద్ధ వహించాలి అంటే మంగళ చండీ తంత్ర ప్రయోగం చేసుకోండి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో. కనుక అది ఒకటి చేసుకోవడం వల్ల వీళ్ళకు జీవితంలో అన్ని అద్భుతాలు జరుగుతాయండి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఎటువంటి విశేషాలు జరగబోతుంది? మంచి విశ్లేషణ. ధన్యవాదాలు.